కాబట్టి అదంతా కూడా పరిగణలోకి తీసుకోవడము. తర్వాత మన దగ్గర నల్గొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు, హుజూర్ నగర్, మేలచెరు, పులిచింతల అప్పుడు లేదు. బట్ అక్కడ నుంచి మళ్ళీ ఆంధ్రానే స్టార్ట్ అవుతుంది, కృష్ణా జిల్లా. అటు రాయలసీమ, ఇటు కృష్ణా జిల్లాలో కూడా కృష్ణా బేసిన్ ఉంది. ఇది ప్రధాన నది, అది కాబట్టి 32% అది ఉన్నది. అయితే నదీ పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం నీళ్ళను పంచాలని చెప్పి కేసీఆర్ గారు అడుగుతున్నారు. లేదు, గతంలో నిర్ణయించిన ప్రకారమే ఉన్న ప్రాజెక్టులకే వాడుకోవాలని చెప్పి ఆంధ్ర సోదరులు అంటున్నారు. అయితే ఈ లోపల ఏమైందంటే చాలా సంవత్సరాలు వరద ఎక్కువ రావడం వల్ల, ఇప్పుడు ఉదాహరణకు వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది. ఈ 2 నెలల్లో శ్రీశైలం నిండింది, నాగార్జునసాగర్ కూడా నిండింది, పులిచింతల కూడా నిండింది. పులిచింతల నుంచి పోయే నీళ్ళు ఇప్పుడు సముద్రంలో కలుస్తున్నాయి. అయితే వరద జలాలు ఉంటున్నాయి కృష్ణాలో, ఒక్కో సంవత్సరం 1000 TMCలు ఉంటున్నాయి. అయితే మనము ఆ నీళ్ళను వాడుకుందాము అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో, అంతకంటే ముందు ఎన్టీ రామారావు గారి పీరియడ్లో శ్రీరామకృష్ణయ్య గారు అనే అడ్వైజర్ ఉండేది. ఆయనతో పాటుగా టి హనుమంతరావు గారు రిటైర్డ్ ENC ఉండేది. వీళ్ళు ఏం చేశారంటే రాయలసీమలో కొన్ని ప్రాజెక్టులు కడదాం, మరి శ్రీశైలం అనేది అది ఓన్లీ స్టోరేజ్ తప్ప, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తప్ప, కరెంట్ జనరేషన్కే తప్ప వేరే చేయరాదు. అందుకని ఏం చేశారంటే దాని దగ్గర హక్కు పుట్టించుకోవడానికి నీలం సంజయ్ రెడ్డి గారు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారు. దాని పేరు నీలం సంజయ్ రెడ్డి ప్రాజెక్టే, శ్రీశైలం పేరు. అయితే ఆయన సపోర్ట్తో ఏం చేశారంటే ఆడ CWCని ఆయన ప్రభావితం చేస్తాడు కాబట్టి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అని ఒకటి పెట్టారు. మరి నికర జలాలు లేవు కదా, ఎక్కడ నుంచి సృష్టించాలి? అప్పుడు ఏం చేశారంటే కేసీ కెనాల్కు వాస్తవంగా 60-70 TMCలు కావాలని అడిగారు. వాళ్ళు మా దగ్గర అంత లేదు, 39 TMCలు ఇవ్వగలుగుతాం, మీకు పండే పంటలకు అంత చాలు అని చెప్పి బచావత్ చెప్పారు. అప్పుడేమో నీళ్ళు సరిపోవని ఎక్కువ అడిగారు. తర్వాత ఏం చేశారంటే అందులో మాకు మిగులుతున్నాయి, ఆ మిగిలిన నీళ్ళు ఒక 9 TMCలో 8 TMCలో అది తీసుకుంటాము. ఈ ఆవిరి నష్టం కింద శ్రీశైలంకు 33 పెట్టారు. అందులో నుంచి కూడా అంత ఆవిరి నష్టం అయితే లేదు, అందులో కూడా మాకు ఉంటుంది. అట్లాగే ఈ కేసీ కెనాల్ ప్లస్ ఆవిరి నష్టం ఇవన్నీ కలిపి మాకు 19 TMCలు ఈ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్కు నికర జలాలు మేము కేటాయించుకుంటున్నాం. అయితే బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది ప్రాజెక్టుల వారీగా మెన్షన్ చేసినా కూడా ఎన్ బ్లాక్ ఇచ్చారు స్టేట్కి. అయితే స్టేట్కి ఒక రైట్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడైనా దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఏం చేశారు, వాళ్ళకున్న హక్కును ఉపయోగించుకొని శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ అని ఒకటి పెట్టారు. పెట్టి 19.5 TMCలు ఏమో దానికి కేటాయించారు. కేటాయించినప్పుడు ఇక కాలువ తీయాలి కదా, తీశారు. తర్వాత ఏం చేశారు, మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వాలి, ఎప్పటి నుంచో అడుగుతున్నారు వాళ్ళు అని చెప్పి 3 రాష్ట్రాలు తమిళనాడుతో ఒప్పందం చేసుకున్నాయి. ఎన్టీ రామారావు పీరియడ్ అంత ముందు నుంచే ఉందా డిమాండ్. కర్ణాటక నుంచి 5 TMCలు వాళ్ళ వాటా నుంచి, మహారాష్ట్ర వాటా నుంచి 5 TMCలు, ఆంధ్రప్రదేశ్ వాటా నుంచి 5 TMCలు, 15 TMCల కోసం వాళ్ళు తెలుగు గంగను మొదలుపెట్టారు. జనరల్గా ఎవరైనా మంచినీళ్ళను పైప్ లైన్ ద్వారా ఇస్తారు, ప్రపంచంలో ఎక్కడైనా పైప్ లైన్ ద్వారానే ఇస్తారు. కానీ ఒక విశాలమైన కాలువ తీశారు, ఓ పెద్ద క్రూజ్ పోతుంది అందులో. తీసి ఏం చేశారంటే కింద నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశిల అని కొంచెం పెద్ద సైజు చెరువులు లాంటివి ఉండేటి, వాటి స్టోరేజ్ని 5-6 రెట్లు పెంచారు. 20 TMCలు ఉన్నది 60 TMCలు, 70 TMCలు. ఈ తెలుగు గంగను దానికి లింక్ చేశారు. మద్రాసు మంచినీళ్ళ పేరుతోని, ఈ మిగులు జలాల పేరుతోని చాలా నీళ్లను ఇట్లా శ్రీశైలం రిజర్వాయర్లకి ఇట్లా వస్తాయో లేవో వాటిని తీసుకుపోవడం మొదలు పెడతారు. 854 అడుగుల మినిమం డ్రాడౌన్ లెవెల్ అని చెప్పి అక్కడ దాకా వచ్చినాక నీళ్ళని తీసుకుపోవచ్చు అని అక్కడ పోతిరెడ్డిపాడు కట్టుకున్నారు. ఫస్ట్ తెలుగు గంగకు SRBCకి రెండింటికే కావాలి కాబట్టి 1500 క్యూసెక్లతో కట్టాలని చెప్పి ఎన్టీ రామారావు అనుకున్నాడు. తర్వాత దాన్ని 1500 నుంచి 11,500 క్యూసెక్లకు పోయింది, అంటే రోజుకొక TMC. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2005లో దానికి ఒక స్పెషల్ జీవో ఇచ్చి ముందు 40,000 క్యూసెక్లను ఒక జీవో ఇచ్చాడు. కొద్ది రోజులకే దాన్ని 44,000 క్యూసెక్కులుగా మార్చాడు. ఆ 44,000 ఈ 11,000 55,000 అంటే రోజుకు 5 TMCలు తీసుకుపోవాలని చెప్పి ఆయన ప్లాన్ చేశాడు. కాలువలు కూడా అంత విశాలంగా చేశాడు. పాత ప్రాజెక్టు పాడైపోయింది, దాని బదులు కొత్తది కడుతున్నామని సెంట్రల్ వాటర్ కమిషన్ నమ్మించిండు. పాతది అట్లే ఉంది, కొత్తది దానికి యాడ్ చేశాడు. ఇక ఆయన కొడుకు జగన్ ఏం చేశాడంటే ఇది సరిపోదని చెప్పి ఇంకొక 4 TMCల కోసం
మళ్ళీ ఒక రాయలసీమ ఎత్తిపోతుల పథకం అని మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తున్నారు. ఈ అసలే హక్కు లేని శ్రీశైలం నుంచి రోజుకు 8 నుంచి 9 టీఎంసీలు తీసుకుపోయే కాలువలు తవ్వుకున్నారు. ఇదంతా చేశారు. దీనివల్ల ఈ నాగార్జున సార్కే నీళ్ళు రాని పరిస్థితి ఏర్పడ్డది. ఈసారి పైనుంచి వర్షాలు బాగుపడ్డాయి మహారాష్ట్రలో, కర్ణాటకలో, తెలంగాణలో కూడా, కృష్ణా బేసిన్లో. అందువల్ల ఏంటంటే వరద నీరు వచ్చింది కాబట్టి తొందరగా నిండినాయి. కానీ 4-5 ఏళ్ళకి ఒకసారి కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. నాగార్జున సార్లకు నీళ్ళే రాకుండా శ్రీశైలంలో వచ్చిన నీళ్ళని వచ్చినట్టు వెనక్కి మళ్లించుకొని పోతూ ఉన్నారు. దానివల్ల ఈ వివాదం అనేది రాష్ట్రం విడిపోయినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్యలో, అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మధ్య ఈ నీటి పంపిణీ అనేది జరగలేదు. కేసీఆర్ గారేమో సెక్షన్ 3 చట్టం కింద, వాటర్ యాక్ట్ ఏదైతే ఉందో 1956 చట్టం కింద మాకు మళ్ళీ ట్రిబ్యునల్ కావాలి, కొత్త ట్రిబ్యునల్కు రెఫర్ చేయండి, మాకు అన్యాయం జరిగింది, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1956లో మాకు అన్యాయం జరిగింది, బచావ్ ట్రిబ్యునల్ దగ్గర మాకు వాయిస్ లేకుండా పోయింది. ఎందుకంటే ట్రిబ్యునల్ ముందట రాష్ట్రమే రిప్రజెంట్ చేయాలి, ప్రాంతాల వారీగా ఎవరు రిప్రజెంట్ చేయడానికి లేదు, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ లాగా ఎవరు పడితే వాళ్ళు పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చేది కూడా లేదు. కాబట్టి రాష్ట్రం మొత్తము తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడు అడ్వకేట్ రాయలసీమ నుంచి ఉన్న రామచంద్రారెడ్డి గారు అడ్వకేట్ జనరల్, వాళ్ళు రిప్రజెంట్ చేశారు, మా వాయిస్ పోయింది, ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ వేసి మాకు న్యాయం చేయండి అంటే వాళ్ళు ఏం చేశారు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రతిపాదన ఎప్పుడు చేశారు సార్ కేసీఆర్? 2014 అధికారంలోకి రాగానే చేస్తే దాన్ని ఉమాభారతి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ పట్టించుకోకపోతే ఏడాది చూశారు. ఇంకా ఏడాదైనా పట్టించుకుంటలేరని చెప్పి సుప్రీంకోర్టు పోయారు. పోతే మళ్ళీ ఈ అపెక్స్ కమిటీ అని కృష్ణా బోర్డు అని పెట్టారు కదా, ఈ ఇద్దరి మధ్య గొడవలను పరిష్కరించడం కోసం కృష్ణా బోర్డు వచ్చింది, గోదావరి మీద వివాదాల కోసం గోదావరి బోర్డు వచ్చింది. ఈ ఇద్దరు ఆంధ్ర తెలంగాణ ఏ కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా ముందు గోదావరి బోర్డుకు ఇవ్వాలి, లేదంటే కృష్ణానదికి సంబంధించింది అయితే కృష్ణా బోర్డుకి ఇవ్వాలి. ఇప్పుడు బనకచెర్ల విషయంలో గోదావరి బోర్డుకి ఇవ్వకుండానే చంద్రబాబు నాయుడు నేరుగా ఢిల్లీలో సమర్పించాడు. ఆయనకున్న పలుకుబడి ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సరిపోని మెజార్టీ రాక ఆయనకు కావాల్సిన ఎంపీల కోసం ఈ జనసేన చంద్రబాబు మీద ఆధారపడ్డారు, సపోర్ట్ తీసుకున్నాడు. కాబట్టి ప్రభుత్వం నిలవాలంటే ఇలా సపోర్ట్ కావాలి. కాబట్టి చంద్రబాబు చేతిలో ఆ గవర్నమెంట్ ఉంది, నితీష్ చేతిలో ఉంది, ఇద్దరే మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. సో మనం ఎందుకు దాన్ని కంట్రోల్ చేసి మనకు హక్కులను మనం సాధించుకోవచ్చు కదా, ఇంకా అవసరమైతే ఎక్కువ నీళ్ళని మనం తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో బైపాస్ చేసి గోదావరి బోర్డును నేరుగా అక్కడికి పోయారు. అంటే మా తెలంగాణ ఏముంటుందంటే ఈ చంద్రబాబుకు మోడీకి ఉన్న ఈ సంబంధాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. ఈ బనకచెర్ల అనేది మనకు హానికరము, గోదావరిలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో ఇప్పటివరకు లెక్కే తేలలేదు. సరే ఈ లోపల వాళ్ళు రిజెక్ట్ చేశారు వాళ్ళ ప్రపోజల్ని. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ముందు డిపిఆర్ తయారు చేయడానికి వాళ్ళు అనుమతి తీసుకోవాలి. ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కనుక వాళ్ళు ఓకే చేస్తేనే డిపిఆర్ తయారు చేయాలి, లేకపోతే ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు అవుతుంది. అట్లా బనకచెర్లను బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కానీ వ్యతిరేకించినాయి. కానీ రేవంత్ రెడ్డి నొసటితోని వెక్కిరించి నోటితోని వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. ఎవరో పిలిచినట్టుగా ఢిల్లీకి పోయిండు. బనకచెర్ల అందులో ఎజెండాలు ఉంటే నేను పార్టిసిపేటే చేయను అన్నాడు, ఎజెండాకి తీసేయమన్నాడు. పార్టిసిపేట్ చేసేటప్పుడు విలేకరులు అడిగితే అది ఉన్నా కూడా నేను చర్చించను అన్నాడు. బయటకు వచ్చి చర్చించి బయటకు వచ్చి నేను చర్చించలేదని అబద్ధం చెప్పాడు. ఏపీ మంత్రి వచ్చి అది కుండబద్దలు. ఏపీ మంత్రి రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారేమో మేము మాట్లాడుకున్నాం, కమిటీ వేసుకున్నాం అని చెప్పాడు. మళ్ళీ బయటకు వచ్చి రేవంత్ రెడ్డి కమిటీ ఏ నిర్ణయం చేస్తే దానికి నేను కట్టుబడి ఉంటా అన్నాడు. ఒక పక్కనేమో మోడీ ప్రభుత్వం 4 కమిటీలు, గోదావరి బోర్డు. ఎందుకని సార్ మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు గతంలో తెలంగాణ మేమే ఇచ్చినామని చెప్పుకున్న వాళ్ళు మరి 10 ఏళ్ల తర్వాత అవకాశం వచ్చిన తర్వాత ఇప్పటికైనా నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా సార్ తెలంగాణ ప్రజలంతా కేసీఆర్తో నడిచారు. ఆయన అడుగులు అడుగేసి అప్పుడు ఉద్యమ గలాన్ని బలంగా వినిపించిన క్రమంలో కదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ఆయన సీఎం అయినా కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాతనే జరిగింది. సో 10 ఏళ్ల తర్వాత అయినా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భవిష్యత్ తరాల దృష్టిలో ఆయన ఆలోచించి ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలా హెవీగా జరిగిపోయింది. ఆల్రెడీ మీరు అన్నట్టు 2 కెనాల్స్ నుంచి శ్రీశైలం వాటర్, కృష్ణ వాటర్ అంతే వాళ్ళు తీసుకెళ్తున్నారు.
సో ఇలాంటి క్రమంలో కూడా ఆయన ఎందుకు అని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎంగా తెలంగాణ ప్రజల కోసం ఎందుకు ఆలోచించండి? అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి శ్రీనివాస్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన జీవితం అనేది తెరిచిన పుస్తకం. ఆయన నాకు గురువు కాదు, నాకు సహచర ముఖ్యమంత్రి. ఇప్పుడు సహచర ముఖ్యమంత్రి, బట్ ఒకప్పటి నుంచి కూడా ఆయన గురువు. సార్ సహచర ముఖ్యమంత్రి అయినంత మాత్రాన గురువు కాకుండా పోడు కదా. సార్ ఇప్పుడు ఎందుకంటే ఆయన జెడ్పీటీసీ టికెట్ అడిగితే టీఆర్ఎస్ పార్టీ ఆ రోజుల్లో ఇవ్వలేదు. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఆ జడ్చెల్లకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ. అక్కడున్న లక్ష్మారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే, తర్వాత కాలంలో ఆయన మంత్రి కూడా అయ్యాడు, హెల్త్ మినిస్టర్. 2004లో నేను చెప్పేది. ఆయన ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చినప్పుడు జెడ్పీటీసీ టికెట్ అడిగితే ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గెలిచాడు. ఇండిపెండెంట్ గెలిచి టీడీపీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఒకటి ఉంటుంది కదా, అప్పుడు కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసి టీడీపీ సపోర్ట్తోని కాంగ్రెస్లోంచి కొంతమందిని తన దిక్కు తెచ్చుకొని ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచాడు. గెలిచిన తర్వాత టీడీపీ దగ్గర తీసింది. ఇంకా ఆ రోజు నుంచి ఆయన టీడీపీలోనే ఉన్నాడు. తర్వాత 2009లో ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ అప్పుడు బీఆర్ఎస్ పొత్తు కూడా ఉండేది, టీఆర్ఎస్. ఆ పొత్తులో భాగంగా రేవంత్ రెడ్డి గెలిచాడు. తర్వాత 2014లో కూడా మళ్ళీ గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన వ్యవహార శైలి, ఈ ఓటుకు నోటు కేసు, ఇట్లాంటి వాటి వల్ల కేసీఆర్కి ఆయనకు మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అసెంబ్లీలో ఆయన ముఖమే చూడనన్న స్థాయికి కేసీఆర్ పోయాడు. చిన్న చిన్న వాటి మీద కూడా పైన డ్రోన్ తిప్పాడని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఓటుకు నోటు కేసులో జైల్లో పెట్టారు. అంటే ఒక మామూలు స్థాయి నాయకుడిని డైరెక్ట్గా సహకరించడం ద్వారా చంద్రబాబు నాయుడు ఆయనను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకురాగలిగాడు. తన అనాలోచిత చర్యల వల్ల కేసీఆర్ గారు ఆయనను ఒక పెద్ద లీడర్ని చేశాడు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలు అవి. కేసీఆర్ అండ్ కేటీఆర్ ఇద్దరు. అవును, ఎందుకంటే ఓటుకు నోటు కేసు అనేది ఉంది, కానీ అన్నెసరీ పబ్లిసిటీ, అన్నెసరీ ఇంపార్టెన్స్ బాగా ఇచ్చారు. అదొక మామూలు కేసులాగా ట్రీట్ చేస్తే అయిపోయేది. అది బాగా విపరీతమైన పబ్లిసిటీ. దాంతో రేవంత్ రెడ్డి ఒక పెద్ద స్టేట్ లీడర్ అయి కూర్చున్నాడు. అంతకుముందు ఎవరికి తెలుసా అండి? ఆయన దాంట్లో చంద్రబాబు కూడా ఉన్నారు, ఇన్వాల్వ్ అయింది. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసి దానికి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే కొన్ని కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఉదాహరణకు బిడ్డ పెళ్లికి 3 గంటలు 2 గంటలు బెయిల్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంత రిజిడిటీ అవసరమానండి. ఎక్కడ పోతాడు, ఆయన ఎమ్మెల్యే కదా. అంటే ఇవన్నీ అనాలోచితంగా చేసినాయి కదా. పైన డ్రోన్ తిరిగిందని చెప్పి ఎవరి ద్వారా వచ్చింది డ్రోన్ అంటే రేవంత్ రెడ్డి పంపించిండు. దాంతో తీసుకుపోయి మళ్ళీ జైల్లో పెట్టి మళ్ళీ బెయిల్ రాకుండా చేసి, దీనివల్ల ఏమైంది, విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది ఆయనకు. ఆయన చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనే ఏకపక్షంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు, కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు, ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆయనను రేవంత్ రెడ్డిని పెంచడం కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలు ఏంటంటే, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానైతే జన్మించిందో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల పొత్తు పోయింది రేవంత్ రెడ్డి. బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తనంతానే కిల్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. పోటీ కూడా పెట్టలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? ఆయన కోసం ఆయన పార్టీనే పండబెట్టుకున్నాడు. దాని అధ్యక్షుడే రిజైన్ చేసి టీఆర్ఎస్లోకి వచ్చాడు. ఈ ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డిని వాళ్ళ చీఫ్ మినిస్టర్ని చేశారు. రేవంత్ రెడ్డికి ఎన్నడూ కూడా తెలంగాణ మీద మమకారం కానీ, ప్రేమ కానీ, ఈ ప్రజల కష్టాలు కానీ, ఈ నీళ్ళ గురించి గోస కానీ, ఏ నది ఎక్కడుందో తెలియదు, ఏ ఉపనది ఎక్కడుందో తెలియదు. నేను ఐ స్టాండ్ బై మై వర్డ్స్. నేను అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ముఖ్యమంత్రి అయినాక 1.5 year కూడా ఆయనకు తెలియదు, నీళ్ళ గురించి తెలియదు. తెలియకపోవడం తప్పులేదు, కానీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు. ఎందుకంటే గాడ్ ఫాదర్ లాగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో తెలంగాణ ముఖ్యమంత్రి